ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువందనం అనే కార్యక్రమం ద్వారా నల్గొండ జిల్లా వ్యాప్తంగా బోధన రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గురువులను టీబీఎస్ ఘనంగా సన్మానించింది. జిల్లా అధ్యక్షులు బత్తిని భాస్కర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏబిఎన్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రభుత్వ ఉపాధ్యాయ గౌరవాన్ని పెంచేలా చూడడంతో పాటు దరఖాస్తుల ద్వారా ఉపాధ్యాయులను సన్మానించే విధానానికి స్వస్తి పలకాలన్నారు. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుడి పాత్ర కీలకమని, నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్కి పునాది పడుతుందని ఉద్ఘాటించారు. ప్రధాన వక్త భాస్కర్ యోగి మాట్లాడుతూ రామాయణ మహాభారతాలలో ఉన్నటువంటి నైతిక విలువలు, దాని సారాంశం చిన్న చిన్న కథల రూపంలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. సమాజంలో నైతిక విలువల పతనం జరిగితే సమాజం విలువ తగ్గుతుందని, పాఠశాలలోనే సంస్కారం నిర్మాణం జరగాలని ఆయన ఆకాంక్షించారు. వివిధ ఉద్యోగ పోటీ పరీక్షలకు పోటీ పడే పేద విద్యార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ కల్పించి మెటీరియల్ అందజేయడంతో పాటు బలహీన వర్గాల పిల్లల చదువు కోసం సహకారం అందించడానికి బుసిరెడ్డి ఫౌండేషన్ సిద్ధంగా ఉంటుందని ఆ ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి తెలిపారు. తపస్సు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకపల్లి పెంటయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేసి గురువు ఔన్నత్యాన్ని పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేణికుంట రాజశేఖర్, రాష్ట్ర బాధ్యులు పర్వతం సంధ్యారాణి, ఎరుగు శ్రీరాములు, శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, విజయ్ కుమార్, జిల్లా బాధ్యులు, మండల విద్యాధికారులు, గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు జిల్లా నలుమూల నుండి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రేడ్ 2 వరకు వివరించి తెలుగు మీడియం. ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. ఆ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్లో చాలామందికి పాస్ కావడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడే ఫిల్టర్ అయిపోతుంది చాలామంది. సరే, మొదటి నుంచి కూడా ఇంత చదువుకున్నామా, మెరిట్ ఉందా, ఇంటెలిజెన్స్ ఉందా, ఆ పరిస్థితి లేకుండా స్కూల్ ఫైనల్లో 83% పాస్ అయ్యారు. దట్ ఈస్ డిఫరెంట్. అప్పటి వరకు ఉన్నటువంటి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగు మీడియం చదువుకొని ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజ్లో భాష మీద పట్టు లేకుండా మాకు. ఈరోజు నేను ఒక లెక్చరర్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ రీజనబుల్ ఇంగ్లీష్ తప్పులు లేకుండా మాట్లాడేటటువంటి పరిస్థితి ఏర్పరిచింది నా నల్గొండ ఎన్టీ కాలేజ్ అండి. అందుకని ఆ స్వర్గీయ డాక్టర్ ఎన్డీవి ప్రసాదరావు గారు మూల వేసినారు. అప్పుడు సిస్టమ్ ఎట్లుంటుందంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లాంగ్వేజెస్, ఫస్ట్ ఇయర్ నో ఎగ్జామ్, సెకండ్ ఇయర్ లాంగ్వేజెస్, థర్డ్ ఇయర్ వచ్చి ఆప్షనల్స్ అనేది. దాంట్లో మళ్ళీ తొలి ఉద్యమైనటువంటి ఆ ఉద్యమం అది ప్రత్యేక రాష్ట్రం గురించి కూడా 1.5 years పోయింది అప్పుడు. అది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఐ మే బి సీనియర్ మోస్ట్. 1970లో ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ది ఎన్జీ కాలేజ్. నా క్లాస్మేట్ అందరూ కూడా అక్కడితోనే ఆపి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, కమర్షియల్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అప్పుడు ఆఫీస్ వర్ మెనీ. దెర్ వర్ నో దట్ సచ్ కాంపిటీషన్ అప్పుడు. బట్ నేను డిగ్రీ కాలేజీ చదువుతున్నప్పుడు ఆ లెక్చరర్ల యొక్క కమిట్మెంట్, డెడికేషన్ చూసిన తర్వాత నాకు ఒక లెక్చరర్ కావాలనే ప్యాషన్ ఏర్పడింది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. బట్ పర్పస్లీ ఆఫ్టర్ ది టీచింగ్ ప్రొఫెషన్ యాజ్ ఎ లెక్చరర్ నేను 74లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫర్ ఏ స్పాన్ ఆఫ్ 15 years ఇంటర్ టు డిగ్రీ వరకు కెమిస్ట్రీ పాఠాలు చెప్పాను. ఏ ఫ్యాషన్తోనైతే లెక్చరర్ జాయిన్ అయ్యానో అప్పటి నుంచే పబ్లిక్ సెక్టార్లో ఉండేటటువంటి విద్యా వ్యవస్థ, అప్పుడు ఉన్నటువంటి సమస్యలు, స్ట్రక్చర్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కాంపిటెన్స్ కావచ్చు, తగ్గుతూ పోయేవరకల్లా మై ఎంటైర్ లైఫ్ ఐ షుడ్ నాట్ కన్ఫైన్ టు వన్ క్లాస్ రూమ్ ఆర్ స్మాల్ కాలేజ్ అనే ఉద్దేశంతో వితౌట్ అవైలింగ్ ఎనీ పెన్షన్ బెనిఫిట్స్ లేకుండా, విఆర్ఎస్ అవకాశం లేకుండా కూడా రిజైన్ చేసేసి again I would have started any business or real estate like others. Purposely after the teaching profession is promoting the education institutions because that is my passion. ఆ చరిత్ర వేరు తర్వాత
ఇప్పటి వరకు ఒక చిన్న ప్రైమరీ స్కూల్లో స్టార్ట్ చేసేసి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒక 1500 మందికి ఉద్యోగం, కొన్ని వేల మందికి విద్యాభ్యాసం కల్పించింది అన్న గొప్పతనం కాదు, నాకుండేటువంటి ప్యాషన్. అయితే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఏంటంటే, మేము చిన్నప్పుడు స్కూల్లో కానీ కాలేజీ కానీ ఉన్నప్పుడు కార్యదర్శనంలో క్లాస్ రూమ్లలో సేయింగ్స్ ఇన్ ఇంగ్లీష్ చదివే వాళ్ళ. Destiny of the nation decided in the classroom. Education is the only weapon which will erase the poverty and the terrorism. అనేటటువంటివి కూడా అక్కడికి వెళ్ళే మాకు బీజాలు పారుతుంది అప్పుడు పరిస్థితి. అందుకని టీచర్ యొక్క రోల్ ఇన్ ది సొసైటీ అనేది ఏంటంటే, టీచర్ లేని సమాజాన్ని మనం ఊహించుకోలేము. ఈరోజు సమాజం ఇంత డెవలప్ అయిందనుకుంటే ఏ రంగమే కావచ్చు, సైన్స్, టెక్నాలజీ, మెడికల్, హెల్త్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్, కనెక్టివిటీ, ఎనీథింగ్ ఈరోజు సొసైటీలో ఇంత డెవలప్మెంట్ ఏర్పడితే ఆయా రంగంలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా దేర్ ఆల్ మేడ్ బై ది టీచర్స్. సంఘం ఆధ్వర్యంలో గురువందన కార్యక్రమం ఎంతో విజయవంతంగా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఎంతోమంది ఉత్తమ ఉపాధ్యాయులను నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసి నిష్ణాతులైన వాళ్ళని పారదర్శకంగా ఎంపిక చేసి మా బుసిరెడ్డి ఫౌండేషన్ భాగస్వామ్యంతో వాళ్ళందరినీ సన్మానించినందుకు ఎంతో ఆనందంగా గర్వంగా కూడా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా వారు చేసినప్పుడు తప్పకుండా మా బుసిరెడ్డి ఫౌండేషన్ సహకారం ఉంటుందని వారికి హామీ ఇస్తూ, వారి సహకారం కూడా ఎల్లప్పుడూ మా బుసిరెడ్డి ఫౌండేషన్కు కావాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుసిరెడ్డి ఫౌండేషన్ సౌజన్యంతో ఈ రోజున గురువందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ గురువందన కార్యక్రమంలో జిల్లాలోని 33 మండలాల నుంచి స్వచ్ఛందంగా, పారదర్శకంగా ఉపాధ్యాయుల యొక్క అత్యుత్తమ పనితీరు ఎవరైతే కనబరిచారో వారందరినీ ప్రకటించి సన్మానం గావించడం జరిగింది. ఇది ఒక శుభ సూచకం. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారు ఇక్కడ వచ్చి ఆ సంతోషంగా అవార్డు స్వీకరించినప్పుడే ఉపాధ్యాయ సంఘ పక్షాన చేసినటువంటి మా యొక్క సన్మానము దిగ్విజయమైందనిగా మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏవిఎన్ రెడ్డి గారికి, అలాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య గారికి, ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున దిగ్విజయం కావడానికి సహకరించినటువంటి మా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గారికి, అలాగే మా జిల్లా కార్యవర్గ సభ్యులకు, మా మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, ఆ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ బుసిరెడ్డి గారి సౌజన్యంతో వచ్చే రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఇది చూసైనా ప్రభుత్వము కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించడం కాకుండా ఎవరైతే చక్కటి పనితీరు కనబరుస్తారో వారిని గుర్తించి సన్మానించవలసిందిగా, వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే ఇచ్చినట్లయితే వారు తృప్తికరంగా తమ ఉద్యోగ జీవితాన్ని, విద్యార్థులను తీర్చిదిద్దుతారని ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ సమస్యలే కాకుండా సమాజంలో ఉపాధ్యాయుల యొక్క గౌరవం పెంచేటువంటి విధంగా వారి యొక్క స్థానం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్న ప్రాచీన భారతీయ గురు పరంపర ఏదైతే ఉందో దాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలోకి, విశ్వగురు స్థానంలోకి తీసుకుపోవాలంటే తరగతి గదులలో విద్యార్థుల నిర్మాణం, వ్యక్తి నిర్మాణం ద్వారా దేశం నిర్మాణం అవుతుంది. 2047 వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఉపాధ్యాయులు చేసినటువంటి పనికి తగినటువంటి వారి యొక్క ప్రతిభకు గుర్తింపునిస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆషాఢ పౌర్ణిమ రోజున వారిని గుర్తించి బుసిరెడ్డి ఫౌండేషన్ యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటి తెలియజేస్తూ ఉన్నాము.
ఉపాధ్యాయులను గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంటుంది. వారి యొక్క ప్రతిభ ఆధారంగా, వారు చేస్తున్నటువంటి కృషి ఆధారంగా మీరు ఉత్తమ ఉపాధ్యాయుల యొక్క అవార్డ్స్ను సన్మానాలు చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వారి చేత దరఖాస్తులు తీసుకోవద్దని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సామాజిక విద్యారంగం కోసం, పేద విద్యార్థుల కోసం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ప్రయోజనాలను ఆపకూడదని చెప్పేసి వారిని పాఠశాల స్థాయిలోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క గౌరవాన్ని పెంచేటువంటి విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన మీకు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.